షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుండి విశాఖకు చేరుకోనున్నారు మోడీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్ లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్ లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుండి ఢిల్లీకి బయలుదేరతారు మోడీ. మీ స్థానంలో నుంచోండి. ఇప్పుడు మనం వృక్షాసనం చేస్తాము. పండ్స్ మీద ఉన్న వాళ్ళు చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద క్రౌడ్ లో మీటింగ్ పెట్టుండొచ్చు, లేకపోతే రకరకాల పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుంటుండొచ్చు. ఒక ఆ యోగానే ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటుంది. అది కూడా టైమింగ్ కూడా మీరు చెప్పారు. చాలా స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ టైం, ఆ టైం నుంచి దాంట్లో కూడా ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా దీంట్లో చాలా చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడో అనకాపల్లి నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆ టయానికి అక్కడ రావాలంటే వాళ్ళు మిడ్ నైట్ అయితే బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దునాడికి స్నానం అయ్యేలాగా అంటే వాళ్ళకి మిగతా కాలకృత్యాలు చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆ డిసిప్లిన్ గా వాళ్ళకి అలాట్ చేసిన ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళు ఒక బాక్స్ ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు అక్కడ మళ్ళీ వాళ్ళు కరెక్ట్ గా ఉండటం. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్. అతను దానికి క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే మిగతా ఏదైతే దీంతో ప్రకటన చేస్తున్నారో దాంట్లో అందరూ కూడా మళ్ళీ అవసరం. ఇవన్నీ జరగాలంటే దీనికి పట్టుదలతో చాలా ఒక కమిట్మెంట్ తో అందరం కలిసి చేస్తేనే ఇది అవుతాం. ఇప్పటికే దీని మీద కంటిన్యూస్ గా మనం ఎందుకంటే పెద్ద పెద్ద క్రౌడ్ లో మీటింగ్ పెట్టుండొచ్చు, లేకపోతే రకరకాల